మారిన రైల్వే రూల్స్తో ఇకపై ప్రయాణానికి అరగంట ముందు కూడా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి విడతల వారీగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. మరి ఈ బోర్డింగ్ పాయింట్ చేంజ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బోర్డింగ్ పాయింట్ మార్చుకునేందుకు ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు ఐఆర్సీటీసీ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. తర్వాత మై అకౌంట్ సెలెక్ట్ చేసి మై ట్రాన్సాక్షన్స్ సెక్షన్లో ఉన్న బుక్డ్ టికెట్ హిస్టరీపై క్లిక్ చేయాలి. బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాల్సిన టికెట్ పిఎన్ఆర్ను సెలెక్ట్ చేసి చేంజ్ బోర్డింగ్ పాయింట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అదే ఒకవేళ ఆఫ్లైన్లో కౌంటర్ దగ్గర టికెట్ కొని ఉంటే దగ్గరలోని రైల్వే స్టేషన్ కౌంటర్కి వెళ్ళి ఆ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడి కార్డ్ చూపించి బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. రైల్వే బోర్డింగ్ పాయింట్ రూల్స్ ప్రకారం గతంలో బోర్డింగ్ పాయింట్ మార్చుకుంటే మొదటి రిజర్వేషన్ చార్ట్లో అప్డేట్ అయ్యేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ట్రైన్ బయలుదేరడానికి ముందు రిలీజ్ చేసే సెకండ్ రిజర్వేషన్ చార్ట్ రెడీ అయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. మీరు మార్చుకున్న కొత్త బోర్డింగ్ స్టేషన్ వివరాలు ఆ సెకండ్ చార్ట్లో అప్డేట్ అవుతాయి. కన్ఫర్మ్ లేదా ఆర్ఏసీ టికెట్ ఉన్నవారు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు. ఒక టికెట్కు ఒక్కసారి మాత్రమే ఈ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఇది వర్తించదు.